జై శ్రీరమన్నారాయణ. శ్రీమన్నారాయణ పాహిమాం రక్షణ. గొల్లెతలు చల్లలు కొల్లగుని చిలుకగా, గొల్లెతలు చల్లలు కొల్లగుని చిలుకగా, వెళ్ళి విరియాయి విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొల్లగుని చిలుకగా, వెళ్ళి విరియాయి విష్ణు కథ. ఎల్లిది శ్రీ వెంకటేశ్వరు నామము, వెళ్ళి విరిసెనిదే విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. వెనుబల మిదివో విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడివిన విహిత పావనం విష్ణు కథ. సగనం వైనది సంకీర్తనయీ, సగనం వైనది సంకీర్తనయీ, వెదకిన చోటని విష్ణు, వెదకిన చోటని విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. వాళ్ళు శరీరమే ధర్మక్షేత్రం అని భావించేవాడు. ఎందుకు? నిత్యమైన యుద్ధం జరుగుతుంది లోపల, మంచి చెడుల మధ్య. మంచిగా మారు అని బుద్ధి చెప్తుంది, నువ్వు చెడ్డగా మారు అని అహం చెప్తుంది. ఒక అహంజాలు మానవుని అధపాతాళానికి దించేసి నీచమైనటువంటి స్థితి తీసుకోవడానికి. అధర్మంగా ఉపయోగించుకోవద్దు ఈ శరీరాన్ని, ధర్మంగా ఉపయోగించుకో, ధర్మానికి అనుకూలంగా ఉపయోగించు. అప్పుడు ఈ శరీరం కన్నా ఉన్నత శరీరం వస్తుంది నీకు అంటాడు పరమాత్మ. జ్ఞానం శూన్యం కనుక భగవద్గీతలో ఏముంది, భగవద్గీత ఏం చెప్తుంది అని అజ్ఞానులు అనేక మంది అనుకుంటారు. ఏముందిలే పుస్తకానికి మూలపడేస్తే ఉంటుంది. భగవద్గీత మూలపడేస్తే ఉంటుందా? భగవద్గీతను చూడాలని లేదా? దాంట్లో ఏమేమో దరిద్రమంతా ఉందంటావా? నోరా అది లేకపోతే ఇంకేదన్నా అని అంటారు జ్ఞానులు అందరూ కూడా. జ్ఞానులు అంటారు గీతాశాస్త్రం అనేది ఒక్క శ్లోకం, మనం వరకు కూడా చెప్తాం, ఒక్క శ్లోకం నేర్చుకున్న చాలు నీ శోకం పోతుంది, నీలో ఉండే సకల రోగాలు పోతాయి, సకల దుఃఖాలు పోతాయి, సకల బాధలు పోతాయి, అనంతమైనటువంటి పుణ్యం వచ్చి నేను చేరుకుంటుంది, సర్వము శుభమే జరుగుతుంది. శ్రీమన్నారాయణుడు ఈ యొక్క ధర్మక్షేత్రి కురుక్షేత్రి అనేటువంటి ఈ శ్లోకంలో మానవ జన్మ గురించి, మానవ శరీరం గురించి, మానవుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. స్థూల శరీరం అంటే ఏమి? 5 కర్మేంద్రియాలు, లోపల 7 ధాతువులు, రక్తము, మాంసము, మస్త, అస్థి, మేధస్సు, రేతస్సు అనేటువంటి సుఖ శోణితములు. ఈ పదార్థాలతో 7 ధాతువులతో ఏర్పడిన శరీరం ఇది. రక్తము, మాంసము, అస్థి అంటే ఎముకలు, ఇది దీంతో ఏర్పడిన శరీరం అని అనుకుంటే జంతువులకు మనుషులకు తేడా ఉండదు. ఇది ధర్మక్షేత్రము, భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మక్షేత్రము. భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరించాలి. అందుకే పదే పదే అనుకుంటాం మనం, భగవంతుడి దగ్గరికి మీరు ధ్యానానికి వెళ్తారు, దర్శనానికి వెళ్తారు, పూజ చేస్తారు, ఎన్నో చేస్తారు, పల్లకీలు మోస్తారు, అనేకమైన గుళ్ళు కడతారు, అనేకమైన ఆలయాలు నిర్మిస్తారు. ఆలయాలు నిర్మించి పురాణ స్థలాల్లో ఉన్న ఆలయాలు పవిత్రమైనవి. మీరు కొన్ని నిర్మించుకుంటారు, స్వార్థమైన ఆలయాలు ఉండొచ్చు, లేదు అవి కూడా మీకు పుణ్య కార్యక్రమం చేయాలంటే ఉండొచ్చు, అనేక ఆలయాలు నిర్మించుకోవచ్చు. కానీ దేవుణ్ణి అమ్ముకోవద్దండి. దేవుణ్ణి అమ్ముకొని బ్రతకండి, నమ్ముకొని బ్రతకండి. కనుక మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన స్పృహ ఎట్లా ఉంటుంది? ధర్మబద్ధంగా వెళితేనే భగవంతుడి దర్శనం మనకు అవుతుంది. కనుక ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకోవడం అంటే అంత సులభమైన పని కాదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రని ఊరికే ఒక మాట అనేస్తే అది ఏదో యుద్ధంలో వాళ్ళిద్దరు పాండవులు కౌరవులు ఒకరికొకరు యుద్ధం చేసుకొని
నశించిపోయినారని చెప్పుకోవడానికి కాదు. మానవుడు ఉన్నతంగా జీవించాలన్నా, మానవుడు పతనం వైపు వెళ్ళిపోయి తాను పతనం చెందాలన్నా, నువ్వు ఉన్నతమైన వాడిగా పేరు తెచ్చుకోవాలన్నా భగవంతుడి దృష్టిలో, సమాజం దృష్టిలో కాదు. సమాజం దృష్టిలో ఇంకో రకంగా ఉంటుంది. అది కొంతమంది కొన్ని దగ్గరలా అంటే అందరూ అలా భావించరు. అనేక విధాలుగా వాళ్ళకి రకరకాలుగా పంచిపెడుతూ ఉంటే అబ్బా ఎంత దాన కర్ముడు అంటారు. కానీ ఆ ధనం ఎలా సంపాదించావు? ధర్మబద్ధంగా సంపాదించావా? దాన ధర్మాలు చేసేయడానికి అని ఆలోచించుకుంటే అంతరాత్మ వెంటనే లోపల ఒక గుద్దుగుతుంది. వాడికి రాను వేళలో అందరిని మోసాలు చేసి ద్రోహాలు చేసి సంపాదించుకున్న డబ్బుని నేను పెట్టి నేనే ధర్మాత్మ అంటున్నావా అంటుంది లోపల అంతరాత్మ ప్రబోధం. అది కష్టార్జితంతో నీ తెలివితేటలతో ధర్మం తప్పకుండా సంపాదించింది ఖర్చు పెట్టు, అది దానం చెయ్యి, మహత్తరమైన పుణ్యాన్ని ఇస్తుంది నీకు అని చెప్పేది ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రంలో అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ అని తెలుసుకుంటే ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా సంతోషంగా జీవిస్తారు. లేదు ఈ శరీరం మనం పతనం చేసుకోవడానికి, పాడు చేసుకోవడానికి, మలినం చేసుకోవడానికి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనకు తెలుసు, మనసు, బుద్ధి, అహం, పంచ జ్ఞానేంద్రియాలు. ఇది సూక్ష్మ శరీరం. దీని వెనకాల ఉన్న అత్యున్నతమైన ఉన్న స్థితి చైతన్య స్థితి, దాన్ని ఆత్మ. ఆత్మ ఎటువంటి కనిష్టం లేదు. ఈ ఒక్క శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకుంటే సర్వే జనాః ఓం నమో నమో యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విద్యో జ్యోతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. నారాయణ నమః. కృష్ణం వందే జగద్గురు.